ఎంసెట్ 2025 సంబంధించి ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసి మీకు 10K ర్యాంక్ లేదంటే 10,000 బిలో ర్యాంక్ రావాలంటే ఎంసెట్లో మనకి ఎంత ర్యాంక్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తాను. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వి డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి మీకు ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే లేదంటే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది కూడా మీకు అయితే చెప్తాను. అంటే ఇంటర్లో ఎన్ని మార్క్స్ రావాలి, ఎంసెట్లో ఎన్ని మార్క్స్ రావాలో కూడా చెప్తాను. అలానే టీఎస్ వాళ్ళకైతే కొంచెం సపరేట్గా ఉంటుంది, అది కూడా ఒకసారి చెప్తాను. అలానే ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద మెంటర్షిప్ సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ప్రతి ఒక్కరు కూడా ఇవైతే చూడండి. ఎంసెట్ మాస్టర్ మెంటర్షిప్ అన్నమాట. మనకి మెంటర్షిప్ అనేది మనకైతే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటామండి. ఈ యొక్క మెంటర్షిప్లో మీకు వచ్చేసి బోత్ ఏపీ అండ్ టీఎస్లో ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అయితే స్టార్ట్ అయింది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి బీఫార్మసీ అండ్ ఫార్మడీ వాళ్ళకి అయితే స్టార్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ ఫీజు వచ్చేసి చూసుకున్నట్లయితే మెంటర్షిప్ది 1000 రూపీస్ అండి. మీకు 1000 రూపీస్తో మీకు వచ్చేసి ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే ఇందులో చూసినట్లయితే ఒకసారి ఫస్ట్ మీకు టాప్ కాలేజెస్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి పర్సనలైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ గైడ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు టాప్ కాలేజెస్ అండ్ బ్రాంచెస్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ అనమాట. అంటే మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలనేది కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ సపోజ్ ఒక 10K ర్యాంక్ అనుకోండి, మీకు 10K ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది చెప్పేసి మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నట్లయితే డిసిషన్ మేకింగ్ అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఫర్ సపోజ్ ఈరోజు మెంటర్షిప్లో మీరు కనుక జాయిన్ అయిపోతే మా సైడ్ నుంచి కాల్ చేసి ఒక ఎంసెట్ సంబంధించి ఒక ఫుల్ డీటెయిల్స్ అని కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి, మీ కేటగిరీకి ఎన్ని మార్క్స్ వస్తే ఎంసెట్లో ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పేసి ముందే చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది అనేది కూడా ఫస్ట్ మీకైతే ఒక ఐడియా కోసం చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్లో ఎప్పటికప్పుడు మీకు ఫోన్ చేసి లేదంటే టెక్స్ట్ మెసేజ్ రూపంలో లేదంటే ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ అయితే యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, లేదంటే రేపు కౌన్సిలింగ్ అప్పుడు మీకు టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట కొన్ని, అవన్నీ కూడా మేమే సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్, అంటే అందులో ఎవరైతే మెంటర్షిప్ అయితే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క గ్రూప్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు 24/7 టెక్స్ట్ మెసేజ్ లేదంటే కాల్ అయినా చేయొచ్చు అనమాట. 24/7 ఎప్పుడైనా నేనైతే అవైలబుల్గా ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క పేమెంట్ ఐడి వచ్చేసి మీకు ఇది ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఎంసెట్ మాస్టర్ @OKSBI అనే దానికి యూపీఐ ఐడి అండి ఇది. దీనికైతే మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ స్కానర్ కూడా ఉంది. ఈ స్కానర్ని యూజ్ చేసుకొని మీరు పేమెంట్ అయినా చేయొచ్చు అనమాట. ఇందులో వచ్చేసి మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత మీ ఇక్కడ వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మీ యొక్క పేమెంట్ ఐడి వచ్చేసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కేటగిరీ, ఏ స్టేట్ అనేది కూడా నాకు మెసేజ్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకొని నేను మీకు కాల్ చేసి ఒక అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు కొన్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టాను ఈరోజు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా చూపిస్తాం అన్నమాట. మనకి 50,000, 1,50,000 వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా టాప్ కాలేజీలో సీట్ అయితే తెచ్చుకున్నారనమాట మంచి బ్రాంచ్తో. వాళ్ళ డీటెయిల్స్ అని కూడా మీకైతే చూపిస్తాను. అండ్ ఈ విధంగా మీకైతే ఉంది కదా మెంటర్షిప్. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటికి రిప్లై ఇస్తాను. లేదనుకుంటే ఈ యొక్క వాట్సాప్ ఇక్కడ వచ్చేసి మీకు వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి నాకైతే మెసేజ్ చేయండి, సరిపోతుంది. నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఎంసెట్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా ఇంకేమన్నా కావాలి, మీకున్న డౌట్స్ కూడా నేనైతే క్లారిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ఎంసెట్లో 10K బిలో లేదంటే 10,000 ర్యాంక్ అనేది చాలా మందిలో టార్గెట్ అయితే ఉందన్నమాట. వాళ్ళకి ఎంసెట్లో ఎన్ని మార్క్స్ రావాలి, అదే ఏపీ వాళ్ళ చూసుకున్నట్లయితే ఒక ఐపీ వెయిటేజ్ ఉంది. ఐపీలో 600కి ఎన్ని మార్క్స్ రావాలనేది కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ది ర్యాంక్ కార్డ్ అండి. ఇది వచ్చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు ఎంసెట్లో మీకు మ్యాథ్స్లో వచ్చేసి
32.87. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లో 15 మార్క్స్, కెమిస్ట్రీలో 18 మార్క్స్. అలా టోటల్గా 60కి 66 మార్క్స్ అయితే రావడం జరిగింది ఎంసెట్లో. అంటే 75%కి వెయిటేజ్ తీసుకున్నట్లయితే వీళ్ళకి 31.37% అయితే రావడం జరిగింది. అలా పాయింట్స్ తర్వాత వాల్యూస్ ఉంటాయి, అవి కూడా తీసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఐపీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా చూద్దాం. అంటే 600కి వీళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 576 మార్క్స్ అయితే రావడం జరిగింది. అంటే ఐపీ వెయిటేజ్ 25% వెయిటేజ్ ఉంది కదా, అందులో వచ్చేసి మీకు 25%కి మన స్టూడెంట్కి వచ్చేసి 24% అయితే రావడం జరిగింది. అంటే 75కి ఒక ఎంసెట్లో 31% అయితే రావడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్లయితే రెండు యాడ్ చేసుకుంటే మనకి 55.3760 మనకి పర్సంటేజ్ అనేది రావడం జరిగింది. అంటే 55.37% వస్తే బోత్ అంటే ఐపీఈ ప్లస్ ఎంసెట్ రెండు కన్సిడర్ చేసుకొని తీసుకున్నట్లయితే మనకి 55.37 వస్తే మనకి ర్యాంక్ వచ్చేసి 10,690 అయితే రావడం జరిగింది. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు, 1 or 2 మార్క్స్తో కొన్ని వేలల్లో ర్యాంక్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మీరు కేటగిరీని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. కేటగిరీని కూడా బేస్ చేసుకొని మీ యొక్క ర్యాంక్ అనేది చేంజ్ అయితే అవుతుంది. ఇది ఎప్పుడంటే మీకు ఎంసెట్ రాసిన తర్వాత మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. అప్పుడు ఈ యొక్క మార్క్స్ అనేవి రావాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కనపడుతుంది. ఇక్కడ నార్మలైజ్డ్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది కదా. ఆఫ్టర్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అన్ని షిఫ్ట్స్ని బేస్ చేసుకొని యావరేజ్ మార్క్స్ తీసుకొని వీళ్ళకి నార్మలైజేషన్ చేసి అయితే వీళ్ళకైతే ఇస్తారనమాట. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా టోటల్ చూసుకున్నట్లయితే ఒక 75%కి 31%. నెక్స్ట్ వచ్చేసి ఐపీలో చూసుకున్నట్లయితే 24%, రెండు యాడ్ చేస్తే 55.37 అంటే 10,000 ర్యాంక్ అయితే ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, బోత్ అంటే మీ యొక్క మార్క్స్ అనేవి ఇక్కడ 600కి ఎన్ని వస్తే మీరే యావరేజ్గా అంటే ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మీకే ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ అంటే ఇంకా మరి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇంకెంత స్కోర్ చేయాలనేది ఇప్పటి నుంచే మీరైతే టార్గెట్ పెట్టుకోండి. ఇంకా టీఎస్ వాళ్ళకి ఒక 10 days ఉంది, ఏపీ వాళ్ళకి అయితే ఇంకా 20 days ఉంది కాబట్టి ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే మీ యొక్క టార్గెట్ అనేది పెట్టుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్లో జాయిన్ అయిపోతే ఇప్పుడే నేనైతే చెప్పేస్తాను అన్నమాట. మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి మనం ముందే మాట్లాడుకుంటే మీకే ఒక ఐడియా అయితే వస్తుంది. అంతేగాని కౌన్సిలింగ్ టైంలో మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు, కాకపోతే అప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, ప్లస్ అందరినీ ఒకేలా చేయలేం కాబట్టి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అదే మీరు ముందు కనుక జాయిన్ అయిపోతే మనం ఇంకొంచెం ఎక్కువ గైడ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ముందు నుంచే ఒక ప్లానింగ్ అయితే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మీరే ముందే మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. ఇక్కడ నెంబర్ కనపడుతుంది కదా, నెంబర్కి మీ యొక్క పేమెంట్ ఐడి అనేది స్క్రీన్ షాట్ పెట్టండి. మీ యొక్క డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తే నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. లేదనుకుంటే ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్కి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి. అండ్ ఫోన్ కాల్స్ వచ్చేసి ఓన్లీ మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ విధంగా మీరైతే చూడండి 10K బిలో ర్యాంక్కి. నెక్స్ట్ అలానే టీఎస్ వాళ్ళు చూసుకున్నట్లయితే మరి టీఎస్ వాళ్ళకి ఐపీ వెయిటేజ్ లేదు కదా, మీరు వచ్చేసి 75 to 80 మార్క్స్ అనేవి టార్గెట్ పెట్టుకుంటే మీకు ఈజీగా 10,000 బిలో ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. 10,000 5K బిలో కూడా వెళ్ళిపోతుంది అనమాట. 5K బిలో కూడా మీకైతే ర్యాంక్ అనేది వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకొని మీరైతే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క 10 days అనేది ప్రిపేర్ అయిపోతే మీకు 5K బిలో ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. 75 to 80 మార్క్స్ పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి మీకు అంతకుముందే అప్లోడ్ చేశాను, అంటే ఎన్ని మార్క్స్ వస్తే ఎంసెట్లో ఎంత ర్యాంక్ వస్తుందని. ఏపీ వాళ్ళకి సపరేట్గా ఉంది, టీఎస్ వాళ్ళకి కూడా సపరేట్గా ఉంది. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా మీరు మెంటర్షిప్లో అయితే మీరైతే జాయిన్ అయిపోండి. ఇప్పుడే మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా కొంచెం టాప్ కాలేజీలో సీట్ వచ్చేలా మనం గైడ్ చేసి ఒక ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.